సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను ఈ డాట్ డివైస్ని నా మొబైల్కి అయితే కనెక్ట్ చేయబోతున్నాను. సో ఇదే అండి అందరూ ఎక్కువ మంది తప్పు చేస్తున్నది కూడా ఆటోనమస్లో మేజర్గా చాలామంది అర్థం కానిది, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నది, చాలామంది అడ్వాన్స్ మోడ్లో డ్రోన్ క్రాష్ అవడానికి కారణాలు కూడా ఇక్కడే అండి యాక్చువల్గా. హాయ్ అండి, నా పేరు మహేష్. మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్. లాస్ట్ వీడియోలో మనం మ్యాప్ సెలక్షన్ పద్ధతిలో డ్రోన్ని ఆటోమేటిక్ మోడ్లో ఎలా ఫ్లై చేయాలో మనం తెలుసుకుందామండి. సో ఆ వీడియోని చూడని వాళ్ళు పైన ఐ బటన్లో ఉన్న లింక్ని అయితే క్లిక్ చేసి వెంటనే ఆ వీడియోని అయితే చూడండి. సో ఎందుకంటే ఇవాళ చేయబోతున్న వీడియో మీకు అర్థం అవ్వాలి అంటే క్లియర్గా మీరు లాస్ట్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడాలండి. ఓకే, సో ఇవాల్టి వీడియోలో మనము రెండవ పద్ధతి అయిన హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ పద్ధతిలో మనము మ్యాపింగ్ అనేది ఇవ్వబోతున్నాము, అలానే డ్రోన్ కూడా ఫ్లై చేయబోతున్నాము. సో దీనికి కావాల్సింది మనకి ఒక డాట్ డివైస్ అండి. సో రెండవ పద్ధతిలో మనము డ్రోన్ ఫ్లై చేయాలనుకున్నట్లయితే మన దగ్గర అయితే ఒక చిన్న కాంపోనెంట్ అయితే ఉండాలి. దాని పేరు వచ్చేసి డాట్ డివైస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీన్ని మనం డాట్ డివైస్ అని పిలుస్తామండి. దీన్ని చాలామంది డాట్ డివైస్ అని పిలుస్తారు, కొంతమంది దీన్ని హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ అని కూడా పిలుస్తారు, కొంతమంది దీన్ని ఎక్స్టర్నల్ జీపీఎస్ అని కూడా పిలుస్తారండి. కానీ ఏదైనా సరే పేరు ఇది ఏంటంటే ఇది ఒక జీపీఎస్ అండి యాక్చువల్గా. సో మన డ్రోన్లో ఎలా అయితే జీపీఎస్ ఉంటుందో ఇది కూడా జీపీఎస్ఏనండి. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి లొకేషన్ యాక్యురసీ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ఈ హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ పద్ధతిలోనే మన మొబైల్ కూడా యూజ్ చేసుకుని కొంతమంది చేస్తుంటారు. కానీ మన మొబైల్ జీపీఎస్ యాక్యురసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీంట్లో పొరపాట్లు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకోసమే మన మొబైల్కి అయితే మనం దీన్ని కనెక్ట్ చేస్తామండి. సో ఇది మనం యూజ్ చేయాలంటే మనకి రిమోట్ కానీ డ్రోన్ కానీ ఏమీ అవసరం ఉండదండి ఫస్ట్ స్టార్టింగ్లో. సో మనము దీంతో మ్యాపింగ్ ఇచ్చే టైంలో మన దగ్గర ఉండాల్సింది మన మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఓకే, సో ఈ డాట్ డివైస్ కావాలనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చండి. ఓకే, సో మనకి ఈ డాట్ డివైస్లో ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ గురించి అయితే నేను మీకు ఇవాళ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ డాట్ డివైస్ పద్ధతిలో మనం మ్యాపింగ్ ఇచ్చేటప్పుడు మన దగ్గర రిమోట్ కానీ లేదా డ్రోన్ కానీ ఉండాల్సిన అవసరం లేదండి. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఏరియాలో మీరు ఆల్రెడీ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు, పక్కన ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఏరియాలో మీరు స్ప్రేయింగ్ చేయాలి. మీరు అక్కడికి వెళ్ళి మ్యాపింగ్ ఇవ్వకుండా మీ బదులుగా ఎవరైనా సరే వెళ్ళి ముందుగానే ఈ డాట్ డివైస్ యూజ్ చేసుకొని మ్యాపింగ్ అయితే ఇవ్వచ్చండి. ఓకే, సో అందుకోసము మీ డ్రోన్లో మీరు యూజ్ చేసే అగ్రి అసిస్టెంట్ అకౌంట్ అనేది వాళ్ళ మొబైల్లో కూడా సేమ్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే, ఒకే అకౌంట్లో ఒక పక్క స్ప్రేయింగ్ జరుగుతుంటుంది, ఇంకో పక్క మ్యాపింగ్ అనేది జరుగుతుంటుంది. అప్పుడే మీకు వాళ్ళు అక్కడ ఇచ్చే మ్యాపింగ్ అనేది మీ మొబైల్లో మీకు వస్తుంది. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఈ డాట్ డివైస్తో మ్యాపింగ్ ఎలా ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందామండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను ఈ డాట్ డివైస్ని నా మొబైల్కి అయితే కనెక్ట్ చేయబోతున్నాను. మీరు నా స్క్రీన్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను కనెక్ట్ చేయబోతున్నాను, చూడండి. సో నేను కనెక్ట్ చేసిన వెంటనే అగ్రి అసిస్టెంట్ యాప్ ఒకసారి క్లోజ్ అయ్యి మళ్ళీ అయితే రీఓపెన్ అయితే అయిందండి. సో ఫస్ట్ మనము ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ వర్క్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కనెక్ట్ అనే ఆప్షన్ని మనము క్లిక్ చేస్తామండి. సో క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా అయితే మనం బ్లూటూత్ అని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన బ్లూటూత్ కాదని మనం సెలెక్ట్ చేసిన డాట్ డివైస్. సో డాట్ అనే ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తాము. ఓకే, సో దాని తర్వాత మనం గ్రౌండ్ ప్లాన్లోకి అయితే వెళ్తామండి. సో వెళ్ళిన తర్వాత మీరు చూడవచ్చు స్క్రీన్కి పైన కనెక్టెడ్ అని ఆల్రెడీ మనకైతే వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం మన మొబైల్కి డాట్ డివైస్ని అయితే మనం కనెక్ట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనందరికీ ఆల్రెడీ తెలుసు, మ్యాపింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం కింద స్క్రీన్కి రైట్ సైడ్లో ఉన్న న్యూ ప్లాట్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా న్యూ ప్లాట్ ఆప్షన్ని. సో ఈ న్యూ ప్లాట్ అనే ఆప్షన్ని మనము క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనం యూజ్ చేస్తుంది హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ సో ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారా, హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ అని, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో హ్యాండ్ హెల్డ్ జీపీఎస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఇన్పుట్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఇన్పుట్ గ్రౌండ్ నేమ్ దగ్గర మనము ఏదైనా ఇవ్వచ్చండి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక మహేష్ అనే రైతు పొలంలో మీరు స్ప్రే చేస్తున్నారు అనుకోండి మీరు. సో మహేష్ అనే పేరుతో మహేష్ అనేది రైతు పేరు అనుకోండి, మీరు రైతు పేరుతో మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదా అతని ఫోన్ నెంబర్తో అయినా మీకు అర్థమయ్యేలా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ నేమ్ అనేది మన ఇష్టం అనేదన్నా ఇవ్వచ్చు. సో ఇచ్చిన తర్వాత మీరు కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, స్క్రీన్కి మధ్యలో ఇప్పుడు ఎల్లో కలర్లో మనకి ఒక లైట్ లాంటి సింబల్, ఒక లొకేషన్ సింబల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్కి మధ్యలో మనకి 2 సింబల్స్ అయితే ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్లో ఒకటి ఉంది, ఇంకోటి ఎల్లో కలర్లో ఉంది. బ్లూ కలర్లో ఉన్నది చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంది, ఓకేనా. సో బ్లూ కలర్లో ఉన్నది కొంచెం అటు ఇటు కదులుతూ ఉంది, లైట్గా చూడండి కదులుతూ ఉంది. కానీ ఎల్లో కలర్లో ఉన్నది మాత్రము స్టేబుల్గా ఒకే దగ్గర ఉందండి. సో ఈ బ్లూ కలర్లో ఉన్న మార్క్ వచ్చేసి మన మొబైల్లో ఉన్న జీపీఎస్ అండి. మన గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసినప్పుడు మన లొకేషన్ చూపిస్తుంది కదా, అలానే ఇది కూడా మన మొబైల్లో ఉండే జీపీఎస్ అండి. పక్కన ఎల్లో కలర్లో చూపిస్తుంది చూసారా, అది మనం యూస్ చేస్తున్న ఎక్స్టర్నల్ జీపీఎస్. ఓకే, సో మన మొబైల్ జీపీఎస్ కన్నా మనం యూస్ చేస్తున్న ఇప్పుడు డాట్ డివైస్ జీపీఎస్ఏ చాలా స్టేబుల్గా ఉంటుంది, చాలా యాక్యురేట్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము చూడొచ్చు స్క్రీన్ పైన ఎల్లో కలర్ మార్కర్ కనిపిస్తుంది కదా. సేమ్ మనము స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో కనుక గమనిస్తే బౌండరీ పాయింట్, ఆబ్స్టికల్ పాయింట్, రిఫరెన్స్ అని 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మనమైతే ఫస్ట్ ఆప్షన్ బౌండరీ పాయింట్ యూస్ చేస్తామండి మనం మార్కింగ్ ఇవ్వడం కోసం. ఓకే, సో ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా ఇవ్వాలో చూద్దామండి. సో మనము మార్కింగ్ ఇవ్వబోయే ముందు నేనైతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, మనకి మ్యాప్లో మనకి ఇక్కడ నా పక్కన అయితే స్తంభం ఉంది, కానీ మ్యాప్లో మనకి స్తంభం అయితే లేదు. కొన్నిసార్లు మనకి రియల్ లైఫ్లో అంటే మనం డైరెక్ట్గా మనం పొలంలో చూసేవి మనకి మ్యాప్లో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు అండి. సో ఇక్కడైతే నా పక్కన ఒక స్తంభం ఉంది, ఈ స్తంభంతో మీకు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ స్తంభం అక్కడ ఉంది కదా, 1-2 మీటర్లు సేఫ్ డిస్టెన్స్ తీసుకొని పాయింట్ ఇక్కడ పెడదామని అనుకుంటారండి చాలామంది. సో పాయింట్ని ఇక్కడే పెడతారు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఇదే అండి రాంగ్. ఇక్కడే అందరు తప్పు చేస్తున్నది కూడా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది మనం పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చామనుకోండి, డ్రోన్ ఫ్లై అయ్యేది ఇదే లైన్లో అండి. డ్రోన్ ఈ లైన్లో ఫ్లై అవుతుంది కదా, ప్రాబ్లం ఏంటి అని మీకు ఐడియా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ లైన్లో వెళ్ళేది ఏంటి అంటే మన డ్రోన్లో ఉన్న ఆటో పైలట్, అంటే మన డ్రోన్కి మిడిల్ హబ్ ఉంటుంది చూసారా, ఆ హబ్ అనేది ఈ లైన్లోనే పాస్ అవుతుంది. కానీ మనకి హబ్ పక్కన ఆర్మ్ ఉంటుంది, ఆర్మ్ పక్కన ప్రొపెల్లర్ కూడా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? సో మనం మార్క్ చేసిన దగ్గర వెళ్ళేదైతే డ్రోన్ యొక్క హబ్ అండి. కానీ హబ్కి మనము ఇవి కూడా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ప్రొపెల్లర్ లెంత్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం కానీ క్యాలిక్యులేట్ చేసామంటే డ్రోన్ అనేది మనకి స్తంభం దాకా వచ్చేస్తుంది. డ్రోన్ రెక్క అనేది మనకి స్తంభం కూడా తాకేస్తుంది. ఓకే, సో చాలామంది మిస్టేక్ చేస్తున్నది అయితే ఇక్కడే అండి యాక్చువల్గా. సో మనము ఇలాంటి దగ్గర మనం మార్కింగ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఏంటి అంటే, డ్రోన్ యొక్క రేడియస్ని అంటే హాఫ్ ఆఫ్ ద లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ ఇచ్చామనుకోండి, సపోజ్ మనం మార్కింగ్ ఇక్కడ ఇచ్చామనుకోండి, డ్రోన్ విడ్త్ అనేది మనకి ఇక్కడ దాకా వస్తుంది. ఎక్కడ చూడండి, నా నుంచి ఒక 1 మీటర్ దూరం వరకు కూడా మనకి విడ్త్ అనేది వస్తుంది. అక్కడి నుంచి సేఫ్ డిస్టెన్స్ స్తంభం దాకా ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా డ్రోన్ ఫ్లయింగ్ రీజియన్ అనుకోండి, అక్కడి నుంచి ఆ స్తంభంకి అనేది సేఫ్ జోన్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇదే అండి అందరు ఎక్కువ మంది తప్పు చేస్తున్నది కూడా. ఆటోనమస్లో మేజర్గా చాలామంది అర్థం కానిది, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నది, చాలామంది అడ్వాన్స్ మోడ్లో డ్రోన్ క్రాష్ అవడానికి కారణాలు కూడా ఇక్కడే అండి యాక్చువల్గా. ఓకే, సో ఈ మార్కింగ్ అనేది మీరు ఈ స్తంభమే కాదు, ఎక్కడ చెట్ల దగ్గర అయినా సరే, ఇంకెక్కడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని గుర్తుపెట్టుకొని అయితే చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము రియల్ టైం ఫీల్డ్లో అయితే మనం ఒకసారి మార్కింగ్ ఎలా ఇద్దారో చూద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం రియల్ టైం ఫీల్డ్లోకి అయితే వచ్చేసాం. నా పక్కన ఇప్పుడు చెట్లు ఉన్నాయి, అలానే కొన్ని టెంకాయ చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మ్యాపింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి డాట్ డివైస్తో. ఓకే, సో ఫస్ట్ నేను చూడండి, ఇక్కడ నాకు కొంచెం హైట్లో అయితే చెట్లు ఉన్నాయి, నేను ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి. మీరు స్క్రీన్ పైన కూడా మీరు గమనించవచ్చు. సో ఎల్లో కలర్ మార్క్ అనేది మనకి స్టేబుల్ అవ్వాలండి ఫస్ట్. ఓకే, సో చూడండి లైట్గా నేను పక్క జరుగుతుంది, అది కూడా మనకి పక్కకు అయితే జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ బౌండరీ పాయింట్ అనేది ఇస్తాను. ఇప్పుడు నేను ఇలానే కొంచెం ముందుకు వెళ్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో పాయింట్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ అయితే ఇచ్చానండి. నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది పాయింట్. సో షేప్లో ఉన్నా సరే పర్లేదండి, మనము ఎన్ని పాయింట్లన్నా ఇవ్వచ్చు, మ్యాక్సిమం మనం 60 పాయింట్ల వరకు ఇవ్వచ్చండి. ఓకే, సో మనకైతే ఇక్కడ ఎలాంటి చెట్లు కానీ ఏమీ లేవు కాబట్టి నేను కొంచెం నియర్కే వెళ్తాను గెనం సైడ్కి. సో ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ పాయింట్ అనేది ఇస్తాను.
సో నెక్స్ట్ నేను ఇలానే కొంచెం అయితే ముందుకు వెళ్ళిపోతాను. సో ఇంకొక పాయింట్ ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్గా ఎడ్జ్లో ఇచ్చేస్తానండి. ఎడ్జ్ అనమాట. సో ఇక్కడ మనము ఎడ్జ్ దగ్గర ఇలాగా సపోజ్ పక్క పొలంలో వేరే వాళ్ళది ఇది మీ పొలం అనుకోండి, మనం ఎగ్జాక్ట్ ఇక్కడ ఇచ్చాము, మనకి స్ప్రేయింగ్ లైన్ కూడా ఇక్కడే వచ్చింది అనుకోండి, స్ప్రే అనేది పక్కన పడే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఎప్పుడు కూడా మనము ఇలాంటి కండిషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న టైమ్స్లో మనము కొంచెం లోపలికే ఇస్తామండి. ఓకే, సో ఇక్కడికి. ఓకే, సో ఇక్కడ నేను లాస్ట్ పాయింట్కి అయితే ఇస్తాను, ఫిఫ్త్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఇంకా నేను డైరెక్ట్గా అక్కడ ఇచ్చేస్తాను. సో 5 పాయింట్స్ ఇచ్చాము. ఇప్పుడు నేను 6th పాయింట్ ఇస్తున్నానండి. నెక్స్ట్ సో ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే ఇస్తానండి. చూడండి 7th పాయింట్ ఇచ్చాము కదా. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసామండి. అక్కడ ఉన్న టెంకాయ చెట్ల దగ్గర అయితే మనం స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి మనం తిరుక్కుంటూ ఇలాగైతే వచ్చాము. ఎయిత్ పాయింట్ అయితే మనం ప్లేస్ చేద్దాము. ఓకే, చూసారా, నేను ఎప్పుడైతే 8th పాయింట్ని నేను ప్లేస్ చేశానో ఆటోమేటిక్గా లైన్ అనేది ఫస్ట్ పాయింట్తో కలిసిపోయింది. ఓకే, మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు చెప్పాలంటే. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయిపోయిందండి ఇక్కడ. ఓకే, యా. సో మీరు గమనించవచ్చండి, మొత్తం పొలాన్ని ఎగ్జాక్ట్గా ఒకసారి, ఇది మొత్తం 1 acre ల్యాండ్ అండి. యాక్చువల్గా మనము ఎగ్జాక్ట్గా బౌండరీతో సహా మనం ఇక్కడైతే మార్కింగ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. ఓకే, సో మనకి టోటల్ అయితే ఇక్కడ మనకి 8 పాయింట్స్ అయితే వచ్చాయండి. ఓకే, సో మనము మ్యాపింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మ్యాపింగ్ ఇచ్చిన తర్వాత స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో, స్క్రీన్కి రైట్ సైడ్లో కింద సేవ్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవచ్చు. నేను క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పైన మనకి నో ఆర్ కంటిన్యూ అనే 2 ఆప్షన్ అయితే మనకు కనిపిస్తాయండి. చాలామంది కంటిన్యూ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ మనం క్లిక్ చేయాల్సిన నో అనే ఆప్షన్ అండి. ఓకే, దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నో అని అయితే మనం ఎప్పుడు క్లిక్ చేయాలి. సో నో అని క్లిక్ చేసి సేవ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకా ఈ డాట్ డివైస్తో మనకి పని అయితే అయిపోయిందండి. ఇంకా మనకి ఇది యూజ్ అయితే అవ్వదు, మనకి మ్యాపింగ్ అనేది అయిపోయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీరు స్క్రీన్ పైన మీరు గమనించవచ్చండి, నేను నార్మల్గానే గ్రౌండ్ ప్లాన్ ఓపెన్ చేసుకున్నాను. గ్రౌండ్ ప్లాన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో పైన హోమ్ బటన్ కింద 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకుని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇందాక మనం సేవ్ చేసిన ఫీల్డ్ అయితే కనిపించిందండి, మహేష్ అనే పేరుతో ఉంది. ఇక్కడ మహేష్ అనేది ఏంటి అంటే నా నేము, కానీ ఇక్కడ మీరు రైతు నేమ్ కానీ పర్సన్ నేమ్ కానీ లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ మీకు ఐడియా కోసం మీరు ఏది కావాలో మీరు సెట్ చేసుకోవచ్చు మ్యాపింగ్ ఇవ్వకముందే స్టార్టింగ్లో. ఓకే, సో ఇప్పుడు నేను మహేష్ అనే పేరు మీద క్లిక్ చేయగానే మనకి మ్యాప్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, మనకి మొత్తం ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన మొత్తం ఏరియా ఎంత అంటే 0.47 హెక్టార్స్ అండి. అంటే ఇది 1 ఎకరా కన్నా కొంచెం ఎక్కువే ఉంది అని చెప్పచ్చు. మనం నిన్న ఇదే ఏరియాని మనం మ్యాపింగ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి 1 ఎకరా అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మనం బౌండరీ టు బౌండరీ పక్కాగా మనం మ్యాపింగ్ ఇచ్చినప్పుడు 1 ఎకరా కన్నా కొంచెం ఎక్కువే ఉంది. ఓకే, సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. ఇందాక నేను మ్యాపింగ్ ఇస్తున్న టైంలో నేను పొలంలోకి దిగి కొంచెం లోపలగానే నేను మ్యాపింగ్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ రియల్ టైంలో మనకి వరి పొలాల్లో వాటిలో మనం దిగి అయితే ఇలా ఇవ్వలేమండి, అది కష్టం యాక్చువల్గా. సో దానికోసం మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉంది అండి మనకి రెడీగానే. ఇక్కడ చెప్పాలంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ కానీ మీరు కానీ గమనిస్తే, సో మ్యాప్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్పాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మ్యాపింగ్ అండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ మనం షేర్ చేయాలండి. ఎక్కడికి సర్వర్లోకి మనం షేర్ అయితే చేయాలి. సో సర్వర్లోకి మనం షేర్ చేయాలంటే ఎలా చేయాలి? సో స్క్రీన్కి రైట్ సైడ్లో కింద కాల్ జాబ్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుండొచ్చు, కాల్ జాబ్ అని. సో ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి షేర్ అనే నోటిఫికేషన్ మనకి స్క్రీన్ పైన ఓపెన్ అయింది. సో మహేష్ అనే పేరుతో ఉంది. అండ్ దెన్ మనం ఏమి మార్చకుండా యాస్టీజ్ అలా ఎలా ఉందో అలానే ఉండేసి కింద కన్ఫర్మ్ అని మాత్రం క్లిక్ చేసేయండి. సో చూడండి సక్సెస్ అని వచ్చింది, పబ్లిష్ టాస్క్ సక్సెస్ అని వచ్చిందండి.
ఓకే, మనం లాస్ట్ వీడియోలో కూడా మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు మ్యాపింగ్ ఇస్తున్న టైంలో మీ మొబైల్కి ఇంటర్నెట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. పర్టికులర్గా షేర్ చేసే టైంలో మీ మొబైల్లో ఇంటర్నెట్ లేకపోతే మీకు పబ్లిష్ టాస్క్ ఫెయిల్ అనే మెసేజ్ కూడా వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మీ మొబైల్ ఇంటర్నెట్ లేదని దానికి అర్థం. లేదా మీరు ఒకసారి యూజ్ చేసిన నేమ్, ఆల్రెడీ యూజ్ చేసిన నేమ్ని మళ్ళీ ఇంకోసారి మీరు యూజ్ చేస్తున్నారని దానికి అర్థం అండి. ఓకే, సో ఇప్పుడు నేను మ్యాప్ని అయితే ఓపెన్ చేసేసుకున్నాను. షేర్ అయితే చేసేసాను. సెకండ్ స్టెప్ అయిపోయింది. మనకి స్క్రీన్ పైన ఇప్పుడు మనం గమనించవచ్చు, మనకి లైన్స్ అనేవి ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయాయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న లైన్స్ అనేవి ఏంటి అంటే డ్రోను స్ప్రే చేసే లైన్స్. డ్రోన్ అనేది ఈ లైన్స్ అనేవి మనకి తిరుగుతుందండి యాక్చువల్గా. ఓకే, సో ఈ లైన్స్ అనేవి నేను నాకు కావాల్సిన విధంగా నేను అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలాగ అడ్జస్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజు చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ పైన కానీ గమనిస్తే ఇక్కడ బ్లూ కలర్ రౌండ్ సింబల్ కనిపిస్తుంది కదా. నేను యాక్చువల్గా ఇక్కడ ఉన్నానండి. యాక్చువల్గా ఇప్పుడు నేనున్న లొకేషన్లో డ్రోన్ కూడా ఉంది. సో స్టార్టింగ్ పాయింట్ అనేది నాకు ఇప్పుడు ఈ ఎస్ అనే మార్క్ అనేది నాకు ఇక్కడ రావాలి, నా దగ్గరికి రావాలి. అందుకోసం నేను ఈ పక్కన ఉన్న కజర్ని అయితే నేను యూజ్ చేసుకొని రొటేట్ అయితే చేస్తాను. సో చూస్తున్నారు కదా, నేను నాకు కావాల్సిన డైరెక్షన్లో నేనైతే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇది మనం ఎలా చేసుకోవచ్చు అంటే గాలి వాటం పైన డిపెండ్ అవుతుందండి. కొన్నిసార్లు గాలి వాటం పైన మనం ఏ డైరెక్షన్లో సెట్ చేసుకోవాలనేది డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు పొలము ఉన్న డైరెక్షన్ ప్రకారం కూడా ఇది మనం సెట్ చేసుకునే దానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను చూసారా, నేనున్న లొకేషన్కి నాకు పక్కనే స్టార్టింగ్ పాయింట్ అనేది ఉందండి. ఇక్కడ కొంచెం ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటి అంటే మనం ఉన్న లొకేషన్కి స్టార్టింగ్ పాయింట్ దగ్గరగా ఉంటే ఫ్లైట్ టైం మనకి కొంచెం కలిసి వస్తుందండి. సో డ్రోన్ లోడ్ మీద మనకి ఫ్లై అవుతుంది కదా, అంటే ఫుల్ ట్యాంక్లో ఫ్లై అవుతున్నప్పుడు డిస్టెన్స్ అనేది కానీ ఎక్కువ ఉంటే మనకి ఫ్లైట్ టైం ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దగ్గరగా ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఎస్ పాయింట్ నా దగ్గరికి అయితే పెట్టుకున్నాను. అందరం ఇప్పుడు మ్యాపింగ్ రెడీగా ఉంది. సో ఇందాక మీకు నేను చెప్పాను కదా, కొంతమంది డైరెక్ట్గా గెనెం పైన నిల్చొని కానీ మీరు కానీ ఇచ్చుంటే మనం మ్యాపింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక అయితే చెప్పాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఎలా అంటే కింద మీరు చూడొచ్చు, కింద ఒక ఆప్షన్ రూట్ అడ్జస్ట్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా కింద స్క్రీన్కి, రూట్ అడ్జస్ట్. సో ఈ ఆప్షన్ అయితే నేను క్లిక్ చేస్తాను. మనం ఇదే ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం ఒక లైన్కి మధ్య ఉన్న గ్యాప్ని కూడా మనం పెంచుకుంటామండి. ఇక్కడ ఇప్పుడు డిఫాల్ట్గా చెప్పాలంటే నేను యూజ్ చేస్తున్నది ఇక్కడ X9 డ్రోన్ కాబట్టి డిఫాల్ట్గా 5 మీటర్స్ అయితే పెట్టుకున్నాను. మనం దీన్ని తగ్గించుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా పెంచుకోవచ్చు. సో ఇదైతే కేవలం మీరు మీ దగ్గర ఉన్న డ్రోన్ ఏంటి అనే దానిపైన ఆధారపడుతుంది. కొన్నిసార్లు ఏంటి అంటే మీరు ఫ్లై చేస్తున్న కండిషన్స్ పైన కూడా ఆధారపడుతుందండి. సపోజ్ మీరు ఫ్లై చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువగా గాలి ఉంది నార్మల్ కన్నా, అప్పుడు లైన్లో దగ్గరగా పెట్టుకుంటే కొంచెం మనకి అంటే అడ్వాంటేజ్ అండి. లేదంటే గాలికి డ్రిఫ్ట్ లాస్ అంటాం దీన్ని మనం, అంటే గాలికి కొట్టుకొని వెళ్ళిపోవడం, గాలితో పాటు ముందు కూడా పక్కకు జరిగిపోవడం అనేది అనమాట. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర X9 డ్రోన్ ఉంది కాబట్టి నేనైతే 5 మీటర్ పర్ సెకండ్ అయితే 5 మీటర్ విడ్త్ అయితే పెట్టినాను. అంటే ఒక లైన్కి మధ్య గ్యాప్ ఇప్పుడు 5 మీటర్లు ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పైన స్పేసింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఈ స్పేసింగ్ పక్కన యారో మార్క్ ఉందా కానీ క్లిక్ చేసామంటే మీరు చూడొచ్చు ఇండెంటేషన్ అని సెకండ్ ఆప్షన్ ఉందండి. సో ఇండెంటేషన్ దగ్గర సపోజు ఇటుపక్క చూడండి, మనకి ఇటుపక్క ఒక పక్క నాకు గ్యాప్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటున్నాను. మధ్యలో ఒక పెద్ద సర్కిల్ దాకా కనిపిస్తుంది, నేను క్లిక్ చేస్తాను. సో టిక్ మార్క్ పడింది, నేను సెలెక్ట్ చేశాను అనమాట. అక్కడి నుంచి మనము విడ్త్ అనేది పెంచుకోవచ్చు. సపోజ్ అటుపక్క చెట్లు ఉన్నాయి, అటుపక్క సేఫ్ కాదు అనుకున్నప్పుడు మనం ఈ విధంగా చేసి మ్యాప్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, అలానే మీకు కావాల్సిన దగ్గర కూడా మీరు ఇప్పుడు నేను ఇంకో పక్క నేను సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాను. చూడండి మ్యాప్ అనేది లోపలికి జరుగుతుంది. ఓకేనా, మీరు గెనాల పైనే మీరు కానీ మార్కింగ్ అనేది ఇచ్చుకుంటా వెళ్ళినప్పుడు పక్క పొలం వాళ్ళతో మీకేమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, పక్క పొలంలో ముందు కూడా పడుతుంది అని మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని మ్యాప్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ లోపలికి ఇచ్చాను కాబట్టి నేను యాక్చువల్గా 0 అని పెట్టేస్తాను. సో మొత్తం ఒకేసారి ఇక్కడ మీరు కానీ చూస్తే చూజ్ ఆల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చిన్న లెటర్స్లో పైన. ఇక్కడ చూజ్ ఆల్ దీన్ని నేను క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే మొత్తం మ్యాప్ అంతా సెలెక్ట్ అయింది, మొత్తం బౌండరీ లైన్స్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి ఒకేసారి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మొత్తం లోపల మ్యాప్ అనేది కంప్లీట్గా స్ట్రింక్ అయితే అయిపోతుందండి. చూస్తున్నారా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇచ్చిన బౌండరీ పాయింట్స్ అనేవి చుట్టూరు చెట్లు ఉన్నాయి, బౌండరీ పాయింట్స్ అనేవి క్లియర్గా లేవు అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా అయితే ఈ మెథడ్ని అయితే మీరు యూజ్ చేయొచ్చండి. ఓకే, సో మీకు అర్థమైతే నేను అనుకుంటున్నాను. సో నాకైతే ఇది ఆప్షన్ ప్రెజెంట్ అవసరం లేదు కాబట్టి నేను 0 పెట్టేసుకుంటాను డిఫాల్ట్, ఎందుకంటే నేను మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చుకున్నాను కాబట్టి డాట్ డివైస్తో.
ఓకే. సో కింద ఓకే బటన్ అయితే నేను క్లిక్ చేసేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా వచ్చేసింది. మనం ప్రీవియస్ వీడియోలో మనం ఈ స్టెప్ అయితే చెప్పలేదండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది మరి. సో అందుకోసం మనం స్కిప్ చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే మనము డ్రోన్ ఫ్లై చేయడం అండి. మనం ఇక్కడ స్పేసింగ్ ఒక లైన్కి ఒక లైన్ మధ్య గ్యాప్ని అడ్జస్ట్ చేసుకున్నాము. అలానే మనకు కావాల్సిన డైరెక్షన్లోనూ కూడా మన లైన్స్ని మనం సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము స్టార్ట్ బటన్ని క్లిక్ చేయాలి. కింద చూస్తున్నారు కదా, స్టార్ట్ బటన్ని క్లిక్ చేయాలి. సో స్టార్ట్ బటన్ని క్లిక్ చేసే ముందు ఫస్ట్ మన డ్రోన్ రెడీ టు ఫ్లై కండిషన్లో ఉందా లేదా మనం చెక్ చేసుకోండి. డ్రోన్ యాక్చువల్గా ఇప్పుడు ఆఫ్లో ఉంది చెప్పాలంటే. ఇప్పుడు మనం బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి, ట్యాంక్ కూడా ఫిల్ చేసుకోవాలి. డ్రోన్ని మనం మనకు కావాల్సిన లొకేషన్కి దగ్గరగా పెట్టుకుంటే మనకి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పచ్చండి. ఓకే, సో ఇప్పటి వరకు నేను చేసిందంతా మొబైల్లోనే అండి. నేనైతే ఇక్కడ రిమోట్ని అయితే నేను యూజ్ చేయలేదు. డ్రోన్ కూడా ఆఫ్లోనే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మీరు స్క్రీన్ పైన కూడా మీరు గమనించవచ్చు. చూడండి, పైన రెడ్ కలర్ మార్క్లో కరెంట్ అనే ఆప్షన్ ఇంకా మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కరెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను డ్రోన్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నానండి. సో బ్లూటూత్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇప్పుడే నేను కనెక్ట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు డ్రోన్ ఎలా ఫ్లై అవ్వబోతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు కానీ గమనిస్తే డ్రోన్ మనకి యాక్చువల్గా అక్కడ ఉంది. మీరు గమనించవచ్చు, డ్రోన్ మనకి అక్కడ ఉంది, కానీ మనం ఫ్లై చేసిన లొకేషన్ అయితే ఇక్కడ ఉందండి. ఓకే, సో మనం ఫ్లై చేసిన లొకేషన్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తానండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి కన్ఫర్మ్ కూడా చేస్తాను. చూడండి, పంప్ కూడా నేను 100% సెట్ చేస్తున్నాను. స్పీడ్ కూడా నిన్నట్లానే 6.4 మీటర్/సెకండ్ ఆల్రెడీ సెట్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాను. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన తర్వాత మిషన్ అయితే మనకి డ్రోన్లోకి అప్లోడ్ అవుతూ ఉంది. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను కానీ ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న బటన్ నేను కానీ స్లైడ్ చేశాను అంటే డ్రోన్ ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయ్యి స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్తుందండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డ్రోన్ కానీ ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయితే అది వెళ్ళే రూట్లో మనకి చెట్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఇక్కడ చెట్లు అయితే అడ్డం ఉన్నాయి. సో డ్రోన్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి చెట్లని హిట్ చేసే ఛాన్స్ ఉంది. డ్రోన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఇక్కడ మనకి ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేనే డ్రోన్ని మాన్యువల్గా టేక్ ఆఫ్ అయితే చేస్తానండి. డ్రోన్ని నేను మాన్యువల్గా టేక్ ఆఫ్ చేసి స్టార్టింగ్ పాయింట్కి దగ్గరలో ఎక్కడ సేఫ్ ప్లేస్లో నేనైతే డ్రోన్ని హోవర్ చేస్తాను. ఓకే, అప్పుడు నేను దీన్ని స్లైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు గమనించవచ్చు. సో నేను డ్రోన్ని మాన్యువల్గానే టేక్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, నేను స్లైడ్ అయితే చేయనండి. ఇప్పుడే మీరు గమనించవచ్చు, నేను స్లైడ్ అయితే చేయను, మాన్యువల్గానే నేను టేక్ ఆఫ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, డ్రోన్ అయితే నేను ఫ్లయింగ్ లొకేషన్లో హోవర్ చేస్తాను. ఇప్పుడు నేను స్లైడ్ చేస్తాను, మీరు గమనించవచ్చు. చూడండి, ఫస్ట్ అది స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వస్తుందండి ఫస్ట్. సో మీరు చూడొచ్చు, మిషన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం చేసేది కంప్లీట్లీ ఆటోమేటిక్. సో మనం హైట్ని అయితే ఆటోమేటిక్గా మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం హైట్ అయితే పెంచుతాను ఇప్పుడు. సో చూస్తున్నారు కదండి, సో మీరు స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు, డ్రోన్ ఫ్లై అవుతున్న లొకేషన్ మనకి లైవ్లో వస్తుంది. డ్రోన్ ఎంత స్పీడ్లో ఫ్లై అవుతుందో మనం చూడొచ్చు. ప్రజెంట్ ఫ్లో ఎన్ని లీటర్ స్ప్రే అవుతుందో కూడా మనం గమనించవచ్చండి. ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి మారుతున్నప్పుడు స్ప్రే అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, డ్రోన్ అయితే కంప్లీట్గా ఆటోమేటిక్గానే ఫ్లై అవుతుంది. మీరు నా బ్యాక్గ్రౌండ్లో గమనించవచ్చు. చూస్తున్నారు కదండి, కంప్లీట్లీ ఆటోమేటిక్. చూడండి, డ్రోన్ ఇప్పుడే హ్యాంగ్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ట్యాంక్లో వాటర్ అనేది అయిపోయాయండి. ఓకే, సో మనం యాక్చువల్గా ఫుల్ ట్యాంక్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం హాఫ్ ట్యాంక్కి ఫిల్ చేసాము. సో డ్రోన్ ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ మోడ్ నుంచి మనం బయటికి తీయాలంటే మోడ్ స్విచ్ని ఒకసారి కిందకని పైకి పుష్ చేస్తే చాలండి. ఇప్పుడు మనం మాన్యువల్గానే ల్యాండ్ చేస్తాం. సో మనం యాక్చువల్గా ఫుల్ ట్యాంక్ కానీ ఫిల్ చేస్తుంటే మనకి మొత్తం టోటల్ ఏకర్ అనేది, టోటల్ ల్యాండ్ అనేది స్ప్రే అవబోయింది. యాక్చువల్గా మనం అలా చేయలేదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకేసారి మ్యాపింగ్ అనేది 2 ఎకరాలకి 3 ఎకరాలకి లేదా 5 ఎకరాలకి మనం ఒకేసారి మ్యాపింగ్ ఇచ్చినప్పుడు
మనం ఒకే ట్యాంక్తో మొత్తం ల్యాండ్ని స్ప్రే చేయమనం కాబట్టి ఒక్కొక్క ట్యాంక్తో మనం స్ప్రే చేయాలి కాబట్టి మీకు అర్థమవడం కోసం మేము హాఫ్ ట్యాంక్కి ఫిల్ చేసామండి. సపోజ్ ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది, మీరు ఒక 5 ఎకర్ ఫీల్డ్ ఒకేసారి మ్యాపింగ్ ఇచ్చారు, 1 ఎకర్ ఇప్పుడే కంప్లీట్ అయిందని అనుకుందాము. అగైన్ మనము ట్యాంక్ని ఫిల్ చేసుకుంటాం. ఓకే, సో ట్యాంక్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇందాక ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్క్రీన్ పైన మీరు గమనించవచ్చండి, స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో ప్యాడ్ సింబల్ అయితే మనకు కనిపిస్తుంది కదా, హోమ్ బటన్ కింద, దాని కానీ మనం కానీ క్లిక్ చేసామంటే వెయిట్ జాబ్ అండ్ నౌ జాబ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయండి. మనము వెయిట్ జాబ్ కాదండి, నౌ జాబ్. వెయిట్ జాబ్ అంటే మ్యాపింగ్ ఇచ్చి ఫీల్డ్ రెడీ టు ఫ్లై ఫీల్డ్స్ అనమాట. నౌ జాబ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి సగం అయిపోయిన ఫీల్డ్స్, కంప్లీట్గా అయిపోయిన ఫీల్డ్స్ అన్నీ మనకి నౌ జాబ్లోనే ఉంటాయి. సో నౌ జాబ్ ఓపెన్ చేసుకుంటే మీరు గమనించవచ్చు. సో మహేష్ అనేది ఇందాక మనం స్ప్రే చేసిన ల్యాండ్ కాబట్టి 0.47 హెక్టార్స్ ల్యాండ్ 44% మాత్రమే కంప్లీట్ అయిందండి ఇక్కడ. ఓకే, 44% మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకుంటాను. సపోజ్ మీరు మ్యాపింగ్ ఒక 10 ఎకరాలు ముందుగానే ఇచ్చేసారని అనుకుందాము. ఇవాళ ఒక 5 ఏకర్స్ మీరు చేశారు, రేపు ఇంకో 5 ఏకర్స్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇప్పుడు మీరు చేసాం కదా, నౌ జాబ్లోకి వచ్చి మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ బటన్ క్లిక్ చేసామంటే మళ్ళీ మ్యాప్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కానీ గమనిస్తే మనం చెక్ చేయొచ్చు ఇంతకుముందు ఎక్కడ ఆగిపోయింది అనేది. మళ్ళీ ఒకసారి మీరు డ్రోన్ చూడండి, డ్రోన్ అనేది మనకి అక్కడ ఉంది. మనకి రెజ్యూమ్ పాయింట్, ఇంతకుముందు ఆగిపోయిన పాయింట్ వచ్చి అయితే మనకి అక్కడ ఉందండి, మనకి మ్యాప్ ఫీల్డ్లో ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఇప్పుడు నేను కానీ మళ్ళీ ఆటో టేకాఫ్ కానీ చేశానంటే డ్రోన్ నేరుగా వెళ్ళి ఈ టెంకాయ చెట్లని హిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మళ్ళీ నేనేం చేస్తానంటే, మీ స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు, స్లైడ్ బటన్ని రెడీగా పెట్టుకుంటాను. స్లైడ్ బటన్ రెడీగా పెట్టుకోవాలి, కానీ స్లైడ్ అయితే చేయను. స్లైడ్ చేస్తే ఆటోమేటిక్ టేక్ ఆఫ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో మనం అయితే చూసాము ఆల్రెడీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డ్రోన్ని మాన్యువల్గానే టేక్ ఆఫ్ చేస్తానండి. సో డ్రోన్ అయితే నేను మాన్యువల్గా టేక్ ఆఫ్ చేశాను. ఇప్పుడు నేను జస్ట్ స్లైడ్ చేస్తే చాలు, ఇంతకుముందు ఎక్కడికైతే స్ప్రేయింగ్ ఆగిపోయిందో మళ్ళీ అదే లొకేషన్కి వెళ్ళి స్ప్రే అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో చూస్తున్నాండి, సో స్లైడ్ చేశాను, మీరు డ్రోన్ గమనించవచ్చు. ఆటోమేటిక్గా ఇందాక ఆగిపోయిన లొకేషన్కి అయితే డ్రోన్ ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతుందండి. సో డ్రోన్ యొక్క డైరెక్షన్ కొంచెం తప్పు ఉంది, మనం గమనించవచ్చు. దాన్ని నేను నాకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం హైట్ కూడా తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మనం కంప్లీట్గా డ్రోన్ ఇప్పుడు ఆటోమేటిక్ మోడ్లో అయితే మనం ఫ్లై చేస్తున్నామండి. ఎడ్జ్ టు ఎడ్జ్ చాలా యాక్యురేట్గా వెళ్తుంది, మీరు గమనించవచ్చు. కావాలంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఇందాక ఇచ్చిన లైన్ దగ్గరికే వెళ్తుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఏంటంటే కొన్నిసార్లు మనం డ్రోన్ని సడన్గా ఆపాలి. పొరపాటున అక్కడైనా స్తంభమో చెట్టో ఉంది, మన డ్రోన్ని సడన్గా ఆపాలి అన్నట్లయితే ఏం లేదండి, మనం యూజ్ చేసే మోడ్ స్విచ్ ఉంది చూసారా, దీన్ని కానీ మీరు ఒకసారి కానీ కిందకి కానీ అన్నారంటే డ్రోన్ అనేది అక్కడ ఆగిపోతుంది వెంటనే. సో మనకి ఈ మోడ్ స్విచ్ మనకి ఎమర్జెన్సీ స్విచ్ కూడా అని చెప్పచ్చు. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, మనకి మోడ్ స్విచ్ అనేది ఎప్పుడు యాక్టివ్ మోడ్లోనే ఉంటుందండి. మనం దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరమే ఉండదు మనకి ఎంటైర్ వీడియోలో ఎక్కడ కూడా. సో చూస్తున్నారు కదా, డ్రోన్ అయితే ఇంకా కంటిన్యూస్గా ఫ్లై అవుతూనే ఉంది, ఇంకా ఒక్క లైనే ఉంది. సో స్క్రీన్ పైన మీరు గమనించవచ్చు, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. సో ఫినిష్ పాయింట్కి అయితే డ్రోన్ రీచ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, సో ఎప్పుడైతే డ్రోన్ ఫినిష్ పాయింట్కి రీచ్ అయిందో డ్రోన్ ఆటోమేటిక్గా అక్కడే ఆఫ్ అయిపోయి హోవర్ అవుతుందండి. సో హ్యాంగ్ అయితే అవుతుంది డ్రోన్, ఇక్కడ యాక్చువల్గా హోవర్ అవుతుంది, అంటే ఎటు వెళ్ళకుండా అక్కడే ఫ్లై అయితే అవుతూ ఉంటుంది. మనం జస్ట్ ఇంకా మాన్యువల్గా తెచ్చి కంట్రోల్ చేసుకుంటే చాలండి. చూడండి, నేను మాన్యువల్గా నేను డ్రోన్ తీసుకొని వస్తున్నాను. సో చూసారు కదండి, డాట్ డివైస్ని యూజ్ చేసుకొని మనం మ్యాపింగ్ ఇవ్వడం అలానే ఫ్లై చేయడం కూడా అయితే జరిగాయి. సో ఈ డాట్ డివైస్తో మనం మ్యాపింగ్ ఇచ్చేటప్పుడు మనం మ్యాపింగ్ ఇచ్చిన ఏరియా చుట్టూరు అయితే తిరగాలండి. ఇది మనకి కొంచెం టైం టేకింగ్ అని కూడా చెప్పచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో డిసడ్వాంటేజ్ అయితే ఇది ఒకటే అండి.
సో మనము సపోజ్ 1 acre ఫీల్డ్ అయితే ఈజీగానే తిరిగాము, ఒకేసారి ఒక 10 ఎకరాలు ఇస్తున్నారు మీరు, అప్పుడు మనం 10 ఎకరాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మనం ఎప్పుడు తిరగాలంటే ఎప్పుడు అది మనం తిరగాల్సిన అవసరం ఉండదండి. ఇది మ్యాపింగ్ ఒక్కసారి అనమాట. ఇప్పుడు మనము ఈ విధంగా ఒక 1 acre ల్యాండ్ని మనం మ్యాపింగ్ ఇచ్చాం కదా, సో మనం ఇంకా ఈ మ్యాప్ అనేది ఎప్పుడు మన మొబైల్లోనే మన సర్వర్లోనే సేవ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకొక సంవత్సరం తర్వాత అయినా, 6 నెలలకైనా, సంవత్సరానికైనా, ఇంకొక 10 రోజుల తర్వాత మీరు వచ్చి ఓపెన్ చేసుకొని జస్ట్ స్టార్ట్ బటన్ మీరు క్లిక్ చేసుకుంటే చాలు, మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే ఫ్లై అయిందో సేమ్ అలానే ఫ్లై అయిపోతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ మనం మ్యాపింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అది మ్యాప్ సెలక్షన్ పద్ధతిలో అయినా, డాట్ డివైస్ అయినా, నెక్స్ట్ నేను చెప్పబోయే ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో అయినా ఈ ఫార్మాట్ అయితే సేమే అండి. ఓకే, సో కాకపోతే దీంట్లో మనము చుట్టూరు తిరిగి ఇస్తాం కదా, కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, సో ఇంకొకటి డాట్ డివైస్ పద్ధతిలో నిన్న మనం డిస్కస్ చేసిన వీడియోలో మ్యాప్ సెలక్షన్ అనేది కొంచెం యాక్యురసీ తక్కువ అని అయితే చెప్పున్నాను. సో ఇప్పుడు ఈ డాట్ డివైస్ పద్ధతిలో యాక్యురసీ ఏ లెవెల్ ఉంటుంది అని మీకైతే డౌట్ ఉండొచ్చండి. ఏం లేదండి, ఇది మరీ లో అని చెప్పను, మరీ హై యాక్యురేట్ అని కూడా చెప్పాను అండి. మీడియం యాక్యురేట్గా మనకైతే వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మరీ తక్కువ ఉండదు, మరీ ఎక్కువ హై యాక్యురసీ అన్నట్టు ఉండదు, మనకి మీడియంగా అయితే మనకి యాక్యురసీ ఉంటుంది. దీని ద్వారా హై యాక్యురసీ ఏంటి అని అడిగితే ఫ్లైట్ జీపీఎస్ అండి. డ్రోన్తో ఇచ్చే మ్యాపింగ్ ఎప్పుడు కూడా హైలీ యాక్యురేట్. ఓకే, చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా వస్తుంది మ్యాప్ కూడా. ఇందాక మనం స్తంభం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, స్తంభం దగ్గర మనం అజంప్షన్తో మనము చేస్తామండి. యాక్చువల్గా ఇంత తీసుకోవచ్చు, అంత సరిపోతుంది, ఇంత అని. కానీ డ్రోన్ని మనం డైరెక్ట్గా ఫ్లై చేసినప్పుడు డ్రోన్ నుంచి స్తంభానికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకి కళ్ళ ముందు ఈజీగా కనిపిస్తుంది. సో దట్ మనము కాన్ఫిడెంట్గా కూడా మనం మ్యాపింగ్ ఇవ్వచ్చండి అక్కడ. ఓకే, సో డాట్ డివైస్లో మనం చెట్ల దగ్గర, స్తంభాల దగ్గర ఇస్తున్నప్పుడు అజంప్షన్లోనే ఉంటాం మనం ఎప్పుడు కూడా. మనం ఇంత ఇచ్చాము, ఇంత ఉండొచ్చు అని ఒక అజంప్షన్లోనే ఎప్పుడు మనం రొటేట్ అవుతుంది. కొంచెం కన్ఫ్యూషన్గా కూడా ఉంటుంది, కొంచెం భయంగా కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఫ్లైట్ జీపీఎస్ అనేది హైలీ యాక్యురేట్గా ఉంటుంది కాబట్టి డ్రోన్తోనే మనం తిప్పి మార్కింగ్ అనేది ఇస్తాం కాబట్టి మనకి సేఫ్ డిస్టెన్సు, డ్రోన్ ఎక్కడ ఫ్లై అవుతుంది, ఎక్కడ చాగద్ది అనేది కూడా మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవాళైతే మనం డాట్ డివైస్ వరకు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చాలామంది ఏంటి అంటే ఈ డౌట్ అయితే ఉండొచ్చండి, మనము ఆటోనమస్కి ఏదైనా స్పెషల్ బ్యాటరీ ఉంటుందా, లేదా స్పెసిఫిక్గా ఇదే బ్యాటరీ అయినా వాడాలా అంటే ఎలాంటిది ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్న ఏ బ్యాటరీతో అయినా సరే మీరు ఈ ఆటోనమస్ మోడ్ అయితే మీరు ఫ్లై చేయొచ్చు. అది 16,000 mAh కానీ, 20,000 mAh కానీ, 22,000 mAh కానీ, 27,000 mAh కానీ, 30,000 mAh కానీ, 35,000 mAh కానీ, బ్యాటరీ కెపాసిటీకి డ్రోన్కి సంబంధం లేదు. ఓకే, సో మీ దగ్గర X6 ఉన్నా, X8 ఉన్నా, X9 ఉన్నా, X11 ఉన్నా సరే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్ అయితే సేమే అండి. కాకపోతే మీ డ్రోన్లో K3A Pro ఫ్లైట్ కంట్రోలర్ అలానే K++ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్ మొత్తము K3A Pro ఫ్లైట్ కంట్రోలర్కి అలానే K++ ఫ్లైట్ కంట్రోలర్కి సంబంధించింది మాత్రమే. సో ఎలాగో మన ఇండియాలో దగ్గర 90% డ్రోన్స్ అన్నిటికీ ఈ రెండు ఫ్లైట్ కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కామన్గా యూజ్ చేసే ఫ్లైట్ కంట్రోల్ కాబట్టే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్లైట్ కంట్రోల్ మారితే దీనికి ఒక ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్గా వేరేగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అయితే వర్తించదు. ఓకే, సో ఇది ఫ్లైట్ కంట్రోల్ పైన డిపెండ్ అవుతుంది. రిమోట్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చండి, H12 కానీ, T12 కానీ, SA-5 కానీ, MK15 కానీ ఏదన్నా మీరు యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో చాలామంది అయితే మీరు ఎక్కడి నుంచి అండి, మీ లొకేషన్ చెప్పండి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అయితే మాకు కాల్స్ ఫామ్లో అలానే మెసేజ్ ఫామ్లో మాకు అది పంపిస్తున్నారండి. మేము ఉన్నది యాక్చువల్గా నెల్లూరు అండి. నెల్లూరులో పడుగుపాడు అనే ఏరియాలో మేము గత 12 నుంచి 13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఈ బిజినెస్ అయితే చేస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మేము ఉన్నది నెల్లూరు అండి, నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లైట్ జీపీఎస్లో మనం డ్రోన్ అయితే ఫ్లై చేద్దాము. సో ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా మీరు చూస్తేనే మీకు ఆటోనమస్ మోడ్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. మీరు ఒక వీడియో స్కిప్ చేసి ఇంకో వీడియో మీరు చూసినా సరే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా లెందీ అండి, కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది కొంచెం చెప్పాలంటే. ఓకే, సో నెక్స్ట్ చేయబోయే వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ మీరు ఈ వీడియోని మీరు వెంటనే లైక్ చేయండి, అలానే మీ యొక్క డ్రోన్ ఫ్రెండ్స్కి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.